హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. ఈరోజు ఓంకారం ప్రోగ్రాం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాస శుక్లపక్షం. ఈరోజు పంచమి గురువారం అండి. శతభిష నక్షత్రం, దీన్నే మనం శతతార అని కూడా అంటాము. గురువారం రాహు సంధిలో ఉన్నట్లుగా కానీ లేకపోతే ఒకరినొకరు వీక్షిస్తున్నట్టు కానీ ఉన్నట్లయితే గురుచండాల యోగం అనేది వస్తుంది అండి. ఇంకా శతభిష అంటే అర్థం, శత అంటే 100, భిష అంటే చికిత్స అని కానీ ఔషధం, జ్ఞానం, క్రియ అనే అర్థాలు ఉన్నాయి. శతతార అంటే 100 నక్షత్రాల సమూహం ఉన్న వెలుగు అండి. సో అలాంటి దివ్య రూపం అన్నమాట. ఇక ఈరోజు అందరూ కూడా గురుచండల యోగాన్ని పోగొట్టుకోవడానికి ఓం ప్రత్యంగిరాదేవ్యై నమః అనే నామాన్ని జపించండి. ఓం ప్రత్యంగిరాదేవ్యై నమః, ఓం ప్రత్యంగిరాదేవ్యై నమః, ఓం ప్రత్యంగిరాదేవ్యై నమః. అందరూ కూడా ఈ నామాన్ని ఈరోజు 108 సార్లు జపించడం వలన గురుచండల యోగం తొలగిపోతుంది. అవమానాలు, అపనిందలు ఏదైనా ఉంటే అవి తొలగిపోతాయి. అలాగే శత్రు బాధల నుండి విముక్తి అనేది కలుగుతుంది. ఇక గురుచండాల యోగం అంటే ఏంటి అంటే, తెల్లటి పరదా పైన నల్లటి మసి రాస్తే అది ఎలా ఉంటుందో అలాగే మనం జీవితంలో ఎంత మంచి చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎంత దాన ధర్మాలు చేసినా వాళ్ళ ముఖానికి మసి రాసిపోతారనమాట. అట్లా కావాలని అవమానాలు, నిందలు చేస్తూ ఉంటారు. దీనికోసం మనం పరిహారాలు చేసుకోవాలి. ఎప్పుడు అంటే ఈ గురువారం పంచమి వచ్చినప్పుడు, రాహు నక్షత్రం ఉన్న ఇలాంటి రోజుల్లో పరిహారం చేసుకుంటే ఆ అపవాదం నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మంచి మాట అండి. మనం కష్టాల్లో ఉన్నవారికి ఎప్పుడూ సహాయం చేయాలి. అంతేకాని కష్టాల్లో ఉన్నవారిని ఇంకా కష్టాల్లోకి తోసివేయకూడదు. మన నుదిటి రాతను ఎవ్వరూ మార్చలేరు. మనల్ని కన్న తల్లి కూడా మన నుదిటి రాతను మార్చలేదు. మన నుదిటి రాతను మార్చుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది. మన ఆలోచనలే మార్చుతాయి. అంతేకాని ఇంకెవరో మారుస్తారని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోకండి. ఇంకా ప్రతి మనిషికి కూడా సమస్యలనేవి ఉంటాయి. సమస్యలు లేని వారే ఉండరు. ఎంతోమంది ఎంత సంపాదించిన వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి. సెలబ్రిటీస్‌కి ఉంటాయి. ప్రతి ఫీల్డ్‌లో కూడా ప్రతి మనిషికి కష్టం అనేది ఉంటుంది. దాన్ని మనం ఎదిరించాలి, పోరాడాలి. అలాగే ధర్మం ఎవరి మనసులో అయితే ఉంటుందో వారికి ఏ సమస్యనైనా ఎదిరించే శక్తి అనేది ఉంటుంది. వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతతకి ధర్మం తోడైతే వెలుగు అనేది జీవితంలోకి వస్తుంది. ఎవరైనా మిమ్మల్ని తిట్టినా, నిందించినా కూడా వారి కర్మ వారికి అని వదిలేయండి. ఖచ్చితంగా ఆ ప్రకృతి అనేది చూస్తుంది. ఇది ఈరోజు మంచి మాట. ఈరోజు తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రం శతభిష నక్షత్రం, అశ్విని మఖ మూల నక్షత్రం వారికి సాధక తార, భరణి పూర్వ పూర్వాషాఢ నక్షత్రం వారికి ప్రత్యక్ తార, కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి క్షేమతార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి విపత్తార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సంపద తార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి జన్మతార, పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి పరమమిత్రతార, పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మిత్రతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి నైదన తార. ఇక రేపు ఉదయం పూజ అండి. రేపు శుక్రవారం షష్ఠి. రేపు నీళ్ళల్లోకి కొంచెం శ్రీగంధం కానీ లేదంటే ఏదన్నా కాస్మెటిక్ ఆయిల్ కానీ లేదా 2 లవంగాలు, 2 ఇలాచీలు పౌడర్ చేసి స్నానం చేసిలో నీటిలో వేసి స్నానం చేయండి. అలాగే రేపు లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి కనకధార స్తోత్రాన్ని పారాయణ చేసి బెల్లంతో చేసిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించడం వలన చేసే వృత్తిలో అభివృద్ధి అనేది ఉంటుంది అండి. అలాగే ఎవరికైనా వృత్తి లేని వారికి వృత్తి లభిస్తుంది. అలాగే వ్యాపారంలో కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఉంటుంది. ఈరోజు యోగక్షేమం. వివాహ యోగం కోసం అలాగే సంతాన ప్రాప్తి కోసం ఈరోజు సాయంత్రం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకొని దీపాలని వెలిగించడం వలన మనకి సంతానం అనేది ప్రాప్తిస్తుంది. అలాగే దేవాలయానికి వెళ్ళడానికి వీలు కాని వారు ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామిని పూజించి ఆరాధించి సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల ఫలితం ఉంటుంది.